నమస్కారం. దైనందిన జీవితంలో మనం వాహనాల మీద ప్రయాణం చేస్తున్న తరుణంలో వాహనాల వల్ల ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండటానికి, వాహన ప్రయాణాల ద్వారా చక్కటి లాభాలను సిద్ధింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ప్రత్యేకమైన సమయాలలో మీరు ఉపయోగించే వాహనాలకు దిష్టి తీయాలి. అలాగే వాహనాలకు దిష్టి తీస్తున్నటువంటి తరుణంలో మంత్రశాస్త్రపరంగా ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. మీరు సైకిల్కు కానీ, మోటార్ సైకిల్కి కానీ, ఆటోకు కానీ, ట్రాక్టరు, కారు, లారీ, బస్సు వేటికైనా సరే దిష్టి తీస్తున్నటువంటి తరుణంలో మంత్రశాస్త్రపరంగా ఏ శ్లోకం చదువుకొని దిష్టి తీయాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. గ్రహ నక్షత్ర జాహ పీడా స్తస్కరాగ్ని సముద్భవాః తా సర్వాః ప్రశమం యాంది వ్యాసో బ్రూతే న సంశయః. ఈ శ్లోకం చదువుకుంటూ మీరు వాహనాలకు దిష్టి తీసినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్కమైన విధానంలో దిష్టి తీసినట్లయితే చక్కటి అనుకూల ఫలితాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. మీరు సైకిల్కి దిష్టి తీయాలని భావించిన తరుణంలో ఏదైనా శనివారం రాత్రి సమయంలో సైకిల్ని శుభ్రంగా కడిగి సైకిల్కి గంధం పూసి దాని మీద కుంకుమ బొట్టు పెట్టి ఒక చిన్న పటిక ముక్కను తీసుకొని ఆ పటిక ముక్కను నల్లదారంతో కట్టినటువంటి పటిక ముక్కను మీ సైకిల్కు అలంకరించాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని 3 సార్లు సైకిల్ చుట్టూ తిరపాలి. అలా నిమ్మకాయ 3 సార్లు సైకిల్ చుట్టూ తిప్పిన తర్వాత మీ ఎడమ కాలితో ఆ నిమ్మకాయని తొక్కివేయాలి. అలా చేస్తే సైకిల్కి దిష్టి తీయటం పూర్తవుతుంది. ఆ తర్వాత ఎక్కడైనా దేవాలయంలో సైకిల్కి పూజ చేయించుకోవాలి. అలాగే మీరు మోటార్ సైకిల్ని ఉపయోగిస్తున్నటువంటి తరుణంలో మోటార్ సైకిల్కి దిష్టి తగలకుండా ఉండటానికి శనివారం రాత్రి సమయంలో మోటార్ సైకిల్ని శుభ్రంగా నీళ్లతో కడగాలి. ఆ తర్వాత సైకిల్ లాగానే చక్కగా గంధం పూసి కుంకుమ బొట్టు పెట్టాలి. మీ మోటార్ సైకిల్కి నీలం రంగులో ఉన్నటువంటి పుష్పాల మాలను అలంకరించాలి. అలా నీలం రంగులో ఉన్నటువంటి పుష్పాల మాలను అలంకరించిన తర్వాత సైకిల్ లాగానే మోటార్ సైకిల్కి కూడా ఒక పటిక ముక్కను తీసుకొని ఆ పటిక ముక్కను నల్లటి తాడుతో కట్టినటువంటి పటిక ముక్కను మీ మోటార్ సైకిల్కు అలంకరించాలి. ఆ తర్వాత 2 నిమ్మకాయలను తీసుకొని మోటార్ సైకిల్ చుట్టూ 3 సార్లు తిప్పి మీ మోటార్ సైకిల్ ఆ 2 నిమ్మకాయల మీద వెళ్ళేటట్లుగా చూడాలి. ఆ తర్వాత ఎక్కడైనా ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మోటార్ సైకిల్కి తర్వాత రోజు పూజ చేయించుకోవాలి. ఇలా చేసినట్లయితే మోటార్ సైకిల్కి ఉన్నటువంటి దృష్టి దోషం నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆటోలలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇబ్బందులు కలగకుండా ఉండటానికి, అలాగే ఆటోలు నడిపే వాళ్ళు ఎవరైనా సరే ఆటోకు దిష్టి దోషం తగలకుండా ఉండటానికి ఆదివారం రాత్రి సమయంలో ఆటోను శుభ్రంగా నీళ్లతో కడగాలి. ఆటోకి ఒక తెల్లటి రంగులో ఉన్నటువంటి పూలమాలను అలంకరించాలి. మోటార్ సైకిల్ లాగే ఆటోకు కూడా చక్కగా గంధం పూసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే నిమ్మకాయలను తీసుకొని 4 నిమ్మకాయలు ఒక పటిక ముక్క వీటిని నల్లదారంలో కట్టి నల్లదారంలో 4 నిమ్మకాయలు పటిక ముక్క కట్టిన తర్వాత దాన్ని ఆటోకు చక్కగా అలంకరించాలి. అలా ఆటోకు అలంకరించిన తర్వాత 3 నిమ్మకాయలు తీసుకోవాలి. ఆ 3 నిమ్మకాయలు కూడా మీరు ఆటో కింద నుంచి వెళ్ళేటట్లుగా చూడాలి. అంటే 3 నిమ్మకాయలతో ఆటోకు దిష్టి తీసి ఆ 3 నిమ్మకాయల నుంచి ఆటో వెళ్ళేటట్లుగా చూడాలి. అదేవిధంగా ఆటోకి దిష్టి తీస్తున్నటువంటి తరుణంలో ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ నలుపు రంగు వస్త్రంలో నల్ల నువ్వులు వేసి మూట కట్టి దాని మీద నువ్వుల నూనె వేసి కర్పూరం పెట్టి దీపం వెలిగించాలి. అలా కర్పూరం పెట్టి దీపం వెలిగించిన తర్వాత ఆ ఆటోకి 3 సార్లు తిప్పాలి. ఆటో చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా ఆటోకి దిష్టి తీసి ఆ తర్వాత ఎక్కడైనా దుర్గాదేవి ఆలయంలో ఆటోకు పూజ చేయించుకున్నట్లయితే ఆటోకు ఎటువంటి దృష్టి దోషం కలగకుండా ఉండటానికి, ఆటోలో ప్రయాణించే ప్రయాణికులందరూ కూడా సుఖకరమైనటువంటి
లాభకరమైనటువంటి ప్రయాణం చేయడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే మీరు కొత్తగా కారు కొనుక్కున్నప్పుడు కారుకు ఎటువంటి దృష్టి దోషం తగలకుండా ఉండటానికి, లేదా అనేక సంవత్సరాలుగా కారును ఉపయోగించిన తర్వాత ఎటువంటి ప్రమాదాలు కారుకు సంభవించకుండా ఉండటానికి శనివారం రాత్రి సమయంలో కారుకు దిష్టి తీయాలి. కారుకు దిష్టి తీయాలని భావించిన తరుణంలో కారు మొత్తం శుభ్రంగా నీళ్లతో కడిగి కారుకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ తర్వాత ఆ కారుకి చక్కగా ఒక చిన్న పటిక ముక్క, 4 నిమ్మకాయలు, కొద్దిగా ఎండుమిరపకాయలు తీసుకొని వాటన్నిటినీ ఒక మాలలాగా కట్టి ఆ మాలను ఆ కారుకు అలంకరించాలి. ఆ తర్వాత ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోవాలి. నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులు, ఆవాలు వేయాలి. నల్ల నువ్వులు, ఆవాలు నల్లటి వస్త్రంలో వేసిన తర్వాత ఆ వస్త్రాన్ని మూట కట్టి దాని మీద కర్పూరం ఉంచి దీపం వెలిగించాలి. ఆ దీపంతో మీ కారుకు అలా దిష్టి తీయాలి. అలా దిష్టి తీసిన తర్వాత కారు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత 4 నిమ్మకాయలు తీసుకొని 4 నిమ్మకాయలతో కారుకు అలా 3 సార్లు దిగదుడిచి ఆ 4 నిమ్మకాయల మీద కారు వెళ్ళేటట్లుగా చూడాలి. ఇలా చేస్తే కారుకు దిష్టి తీయటం పూర్తవుతుంది. కారుకు దిష్టి తీసిన తర్వాత ఎవరైనా చిన్నపిల్లలకు అటుకులు, మరమరాలు, శనగలు పంచిపెట్టినట్లయితే కారుకు ఎటువంటి దృష్టి దోషం తగలకుండా ఉండటానికి, కారులో ప్రయాణం చేయటం ద్వారా ప్రయోజనాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. కారుకు దిష్టి తీసిన తర్వాత ఎక్కడైనా శివపార్వతుల ఆలయంలో కారుకి పూజ చేయించుకోవాలి. అందువల్ల మీరు సైకిల్కి, మోటార్ సైకిల్కి, ట్రాక్టర్కి, ఆటోకి, కారుకి, లారీకి, బస్సుకి వేటికైనా సరే దిష్టి తీస్తున్న తరుణంలో ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ పటిక ముక్కను, నిమ్మకాయలను, మిరపకాయలను వీటన్నిటినీ కట్టి దండల్లాగా అలంకరించడం ద్వారా, ఆ తర్వాత గుమ్మడికాయ దిష్టి తీయటం ద్వారా, ప్రత్యేకమైన దేవాలయాల్లో పూజ చేయించుకోవటం ద్వారా వాహనాలకు దృష్టి దోషం తగలకుండా ఉండటానికి, వాహన ప్రయాణాల ద్వారా ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఏ వాహనానికైనా సరే దిష్టి తీస్తున్నప్పుడు పరిపూర్ణంగా శుభ ఫలితాలను పొందటానికి మంత్రశాస్త్రపరంగా ఏ శ్లోకాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. గ్రహ నక్షత్ర జాహ పీడ స్తస్కరాగ్ని సముద్భవాః తా సర్వాః ప్రశమం యాంది వ్యాసో బ్రూతే న సంశయః. శ్లోకం చదువుకుంటూ వాహనాలకు దిష్టి తీయండి. వాహనాల మీద ప్రయాణం చేయటం ద్వారా ప్రయోజనాలను సిద్ధింపజేసుకోండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏంటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.